భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి మా గౌరవాధ్యక్షులు గుంటూరు శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇది అంతా రాష్ట్ర కమిటీ. అదేవిధంగా కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు సెక్రటరీ, మరి వైస్ ప్రెసిడెంట్ ఆకుర్లపల్లి నారాయణ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ గరుడ శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా దేవేందర్ రెడ్డి గారు, శివానంద రెడ్డి గారు, శివశంకర్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, లాయర్ మల్లారెడ్డి గారు, కొట్టాల్పల్లి వెంకటరెడ్డి గారు, బొమ్మలాట్పల్లి సత్యనారాయణ రెడ్డి గారు, రుద్దం సురేష్ రెడ్డి గారు, కోటంక లక్ష్మిరెడ్డి గారు, రైతు కమిటీ సభ్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ మా అధ్యక్షులు లెక్కల కొండారెడ్డి గారు మరియు కమిటీ సభ్యులు, అదేవిధంగా అనంతపురం జిల్లా శాఖ అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా సెక్రటరీ మైలవరం మల్లారెడ్డి గారు లాయరు, మా కోశాధికారి ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ బొమ్మలాట్పల్లి సత్యనారాయణ గారు, ప్రకాష్ రెడ్డి గారు, పుల్లారెడ్డి గారు, రైతు శివారెడ్డి గారు, శివానంద రెడ్డి గారు, రుద్దం అమర్నాథ్ రెడ్డి గారు, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు కమిటీ సభ్యులు రెడ్డి సోదరులు. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం మొన్న 13వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయినాయి. అంతకుముందు కూడా చాలా అక్కడక్కడ గలాట్లు అయితే జరిగినాయి. కానీ ఎలక్షన్స్ ముందర ఈ కొందరి మాటలు విని ట్రాన్స్ఫర్లు చేయడము, దీనివల్ల ముంచుమించు 3-4 జిల్లాల్లో చాలా విపరీతమైన గలాట్లు జరిగినాయి. మరి ఈ ఈసీ ఆఫీసర్స్ కానీ మరి పోలీస్ ఆఫీసర్స్ కానీ దీన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే గలాట్లు జరగకోకుండా మనం ఎలక్షన్స్ జరుపుకోవాలా అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా నేను చెప్పాను. కానీ నేను చెప్పిన మాటకి ఈ గలాట్లకి పొంతనే లేదు. ప్రజలు ఎందుకు ఈ విధంగా నాయకుల మాటలని మన ప్రాణాలకి మనమే కొని తెచ్చుకుంటున్నాము. కానీ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి ఎక్కడ కూడా గలాట్ జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ప్రజలు ట్యాక్స్ పేయర్స్, ప్రజలు ట్యాక్స్ కడితేనే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి జీతాలు పోయేది. ప్రతి రాజకీయ నాయకులు కానీ, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ప్రతి డెవలప్మెంట్కి కానీ. కాబట్టి ఎవరైనా కూడా ఒక గలాట్లకు ఎవరైతే ప్రోత్సహిస్తారో ఏ పార్టీ అయినా కూడా దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ అనంతపురం జిల్లా శాఖ నుంచి కోరుతున్నాం. మరి దీనివల్ల నష్టం ప్రజలకి. మరి అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. గలాట్లు జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ప్రజలు ట్యాక్స్ కడితేనే ఈ దేశం నడిచేది. ఎందుకంటే అధికారులకు యొక్క బాధ్యత ఏంటి? గలాట్లు జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఎక్కడ కూడా అయ్యా ఏదైనా కూడా ఎవరైనా కానీ, నాయకులు కానీ ఎవరైనా కానీ, వారు
ఏదన్నా మనకి ఇబ్బందికరమైన మాటలు చెప్తే దాన్ని మనం ప్రతి ఒక్కరు ఖండించాలి. మనం ఈ రాజకీయాల కోసం కొట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది మనకు? ఇప్పుడు అది 5 ఏళ్ళు అధికారం ఇస్తున్నాం. ఓటు మనది, నోటు మనది, అధికారం మీది. మా పని చెయ్యండి అని చెప్పి మనం ఓటు వేస్తున్నాం. ప్రతిరోజు ట్యాక్స్ కడుతున్నాం. ప్రతి రూపాయలు కూడా రూపాయి గవర్నమెంట్కి పోతుంది ట్యాక్స్. మొత్తం నువ్వు లెక్కేసుకో, 100 రకాల ట్యాక్స్ ఉంటుంది. నువ్వు ఏం కొన్నా కూడా ట్యాక్స్ ఉంటుంది. కనీసం నువ్వు టీ తాగినా కూడా దాంట్లో ట్యాక్స్ ఉంటుంది 50%. కాబట్టి ప్రజలు దీన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. మనమేమి ఇస్తున్నాం కాదు, ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ పేరే. ఇండియాలో అడక్క తినేవాడు కూడా ట్యాక్స్ పేరే. అతను టీ తాగితే ట్యాక్స్ ఉంటుంది, అతను టిఫిన్ తింటే ట్యాక్స్ ఉంటుంది, అతను లిక్కర్ తాగితే ఇంకా ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ప్రజలు జిఎస్టీ రూపంలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ ఏదో రకంగా ట్యాక్స్ కడితేనే ఈ దేశానికి లక్షల కోట్ల ట్యాక్స్ వస్తుంది. కాబట్టి ఏ రాజకీయ నాయకులే కానీ ప్రజల్ని హింసా మార్గంలో ప్రోత్సహించకూడదని చెప్పేసి మేము కొన్ని వీడియోలో కూడా చెప్పాం. కానీ దానికి విరుద్ధంగా హింసా మార్గాన్ని ప్రోత్సహించి ప్రజల్ని ఇబ్బందికరమైన మాటలు చెప్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజల్ని ఇంకా మీరు చెప్పాలా, ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ ఉద్యోగస్తులు కానీ, అయ్యా మీరు మా కోసం మీరు కొట్లాడొద్దండి, మీరంతా ట్యాక్స్ కడితేనే ఈ దేశం నడిచేది, ఈ రాష్ట్రం నడిచేది అని ఎవరు చెప్పలేదు నాకు తెలిసిన బట్టి. ప్రజలు 24 గంటలు ట్యాక్స్ కడితేనే ఈ దేశం నడిచేది. ఆ విధంగా చెప్పుకోకుండా ఎక్కడ కూడా నాకైతే కనిపించలేదు ఇది ప్రజలు ట్యాక్స్ కడితేనే ఈ దేశం నడిచేదని. లక్షల కోట్లు ఈ రాష్ట్రాలకు కానీ, దేశాలకు కానీ ఎక్కడి నుంచి ట్యాక్స్ వస్తున్నాయి? ప్రజలు ట్యాక్స్ కడితేనే. ఒక ఇల్లు కట్టాలంటే కనీసం అంటే ₹1,00,00,000 ఖర్చు అయితే 50 లక్షలు గవర్నమెంట్కే పోతుంది. రిజిస్ట్రేషన్ అయితేనేమి, మున్సిపల్ అప్రూవల్ అయితేనేమి, ఇసుక కొన్న ట్యాక్స్, సిమెంట్ కొంటే ట్యాక్స్, స్టీల్ కొంటే ట్యాక్స్, పెయింట్ కొంటే ట్యాక్స్, మనము ఇచ్చే లేబర్స్కి ఇంచుమించు 40% ఇస్తున్నాం. కాబట్టి దీన్ని గమనించి నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ ప్రజల్ని చైతన్యవంతులు చేయాలా. అయ్యా మీరు కొట్లాడుకోకూడదు, మీరు కొట్లాడుకోకుండా ఉండడానికే మేము కాపలా ఉంటున్నాం అని చెప్పాలా. మరి కాబట్టి ఇక మీదటైనా కూడా ఏ పార్టీ అయినా కూడా హింసను ప్రోత్సహిస్తే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ అనంతపురం జిల్లా శాఖ నుంచి కోరుతున్నాం. ఎందుకంటే హింస అనేది మంచిది కాదు. గత పాలన కూడా చూసాం మేము. నాకు బుద్ధి వచ్చిన తర్వాత కనీసం అంటే కూడా మేము బూతుల్లో మెయింటైన్ చేసేవాళ్ళం. ఒక 500 1000 రూపాయలు మాకు ఇచ్చేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి టిఫిన్, ఒక బూత్ వేసుకోవడానికి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేల కోట్లు పంచుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే నాకు తెలిసిన అందాజుగా చెప్తున్నాను, వేల కోట్లు. ఓటుకు 2,000, 2,000, 3,000. ఇది ప్రజల్ని సోమరితనం చేయడమే అవుతుంది. కాబట్టి ఏది కూడా కష్టపడేవాడిని కష్టపడిచి 10 రూపాయలు ఇస్తే దేశం బాగుపడుతుంది, ఆ మనిషి యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. మనుషులు ఏమీ పని చేయకోకుండా తిని గోడల కింద కూర్చుంటే రోగాలు వస్తాయి. దీనివల్ల మళ్ళీ ఆసుపత్రులకు తిరగల్లా, డబ్బులు పోగొట్టుకోవాలా. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు మాకు తెలిసిన మటుకు. ఇకనైనా కూడా ఏ రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా బాధ్యతగా డ్యూటీ చేయాలా. మీకు ప్రజలు ప్రతి రాజకీయ నాయకులకి, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రతి డెవలప్మెంట్కి ప్రజలే డబ్బులు కడుతున్నారు ట్యాక్స్ రూపంలో. మరి దాన్ని గమనించి పని చేస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఎన్ని గలాట్లు జరిగినాయి ఈ మధ్యకాలం, ఈ నెలలోనే. మరి దీన్ని ఆలోచన చేసి భవిష్యత్తులో ఇటువంటి గలాట్లు లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇంతకుముందు కూడా చెప్పాను, మరి కూడా చెప్తున్నాం. ఓటు మాది, నోటు మాది, అధికారం మీది. అధికారం మీకు ఇస్తే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రతి ఒక్కరూ ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఈ హింస అనేది ఎందుకు జరుగుతుంది? కాబట్టి ప్రజలలో తిరుగుబాటు రాకనే ఆలోచన చేసి ఇటువంటి సమస్య ఇంకోసారి రాకుండా చేయాలని చెప్పేసి ఒక పక్క రాజకీయ నాయకులకి, మరొక పక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ అనంతపురం జిల్లా శాఖ నుంచి కోరుతున్నాం. ప్రజలందరికీ మరొక్కసారి నమస్కరించి చెప్తున్నాను, మనము రాజకీయాల కోసం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు.
మనం ఓటేస్తాం, అధికారం 5 ఏళ్ళు వాళ్ళకి ఇస్తాం. ప్రతిరోజు మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. ప్రతిరోజు మనం ట్యాక్స్ పే చేస్తేనే ఈ దేశం నడిచేది. లక్షల కోట్లు మనం ఇస్తున్నాం. ముఖ్యంగా రైతు లేని దేశమే లేదు. రైతు 24 గంటలు కష్టపడి పండిస్తేనే ఈ దేశం నడిచేది. కాబట్టి రైతు సోదరులకు, రైతు మిత్రులకు, రైతులు అంటే 65% ఉన్నారు రైతులు భారతదేశంలో అన్ని కులాల వాళ్ళు. కాబట్టి మరొకసారి మేము ప్రభుత్వానికి తెలుపుతున్నాం, మీరు ప్రజల్ని హింసా మార్గంలో ప్రోత్సహించకుండా రాజకీయాలు చేయండి. కానీ ఈ విధంగా హింసా మార్గం కొంతమంది చనిపోయారు, కొంతమంది కాళ్ళు ఇరిగినాయి. కనీసం కొంతమంది పోలీసులు ఏమన్నా టీవీలో కూడా చూశాను, తాడపత్రిలో ఇంట్లోకి పోయి ఇది సీసీ కెమెరాలు పగలు కొడుతున్నారు. వాస్తవంగా నేను టీవీ 9లో చూశాను. కానీ సరైన పద్ధతి కాదు. ఇప్పుడు రక్షక దళం అంటే ఎలా ఉండాలి? ప్రజలు రక్షించడం కోసం, దేశం రక్షించడం కోసం పనిచేయాలి. కానీ ప్రజల్ని భక్షించడం కోసం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు ఇది చేయాల్సిన పని. కాబట్టి ఇది ప్రజలు ఆలోచన చేయండి. ప్రజలు తిరుగుబాటు జరిగితే ఎంత ప్రమాదం అవుతుంది దేశానికి ఆలోచన చేయండి. కాబట్టి ఇకనైనా కూడా ఇటువంటి సమస్య లేకుండా రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఇటువంటి సమస్యలు లేకుండా ఈ ప్రజల్ని మంచి మార్గంలో పోవాలని చెప్పి మీరు కూడా ఈ మంచి మార్గంలోనే నడుచుకుంటే ఇది దేశానికి ఇబ్బంది ఉండదు, ప్రజలకు ఇబ్బంది ఉండదు. మరొకసారి అందరికీ నమస్కరించి చెప్తున్నాను, ఇటువంటి హింసకి ప్రోత్సహించేద్దండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి అని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి మా రైతుల తరఫున, మా ప్రజల తరఫున, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్, మా రెడ్లు, మా ప్రజలు అందరూ కలిసి ప్రభుత్వానికి తెలుపుతున్నాం. ఇటువంటి హింసలు జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది, గవర్నమెంట్ ఉద్యోగస్తులదే. కాబట్టి ఇక ఇటువంటివి జీవితంలో జరగకోకుండా చూసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి ఈ వీడియో గిన మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఇది దేశం కోసం, ప్రజలందరి కోసం, రైతుల కోసం, ప్రతి ఒక్కరి కోసం కూడా వీడియో తీస్తున్నాం మేము అందరం కలిసి. కాబట్టి మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ అనంతపురం జిల్లా శాఖ నుంచి ఇటువంటి సమస్యలు ఇంకా జీవితంలో జరగకోకుండా చూసుకోవాలని చెప్పేసి రాజకీయ నాయకులకి, గవర్నమెంట్కి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.